హలో అండి అందరికీ. ఈ వీడియో ఒక్కసారి అందరూ చూడండి. చిన్న పిల్లల భవిష్యత్తు గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ స్కూల్ అనేది చాలా పాడైపోయిందండి. ఈ స్కూలు డెవలప్‌మెంట్ లేదు. ఇది ములుగు జిల్లాలోని వాజేడు మండలంలోని వాజేడు గ్రామంలో చిన్న పిల్లల విద్యా వ్యవస్థ చదువుకునే స్కూల్ అనేది శిథిల వ్యవస్థలో ఉంది. ఈ స్కూల్‌ని పట్టించుకునేవారు అధికారులు ఎవరూ లేరు. అసలు ఈ స్కూలు విద్యా వ్యవస్థని పట్టించుకునే ఎంఈఓ గారు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఈ స్కూల్లోని ప్రాంగణమంతా ఇట్లాంటి చెట్లతో ఒక అడవిని తలపించేలాగా నాకైతే కనిపిస్తుంది. ఈ గ్రౌండ్ అంతా గూడా బాగలేదండి. చూడండి, చిన్న పిల్లలు ఆడుకునే గ్రౌండ్ ఎలా ఉందో చూడండి. అసలు ఈ స్కూళ్ళల్లో చిన్న పిల్లలు ఎలా చదువుకుంటున్నారు? అసలు ఆడుకునే స్థలం గూడా లేదు. ఇంత విద్యా వ్యవస్థ పాడైపోతుంటే ఎవరనేది పట్టించుకోవడం లేదు. నాకైతే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా మా పిల్లల భవిష్యత్తండి. మా పిల్లల భవిష్యత్తు కోసం మేము మేము అడగాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది కాబట్టి, నేనైతే మా పిల్లల భవిష్యత్తు కోసం ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారా స్కూల్ అనేది ఎంత శిథిల వ్యవస్థలో ఉందో. ఈ స్కూల్‌లో మా పిల్లలు చదువుతుంటే మాకే బాగా అనిపించట్లేదు. ఈ స్కూల్ అనేది కూలిపోవడానికి చాలా అవకాశం కూడా కనిపిస్తుంది. శిథిల వ్యవస్థలో ఉందండి. అసలు ఈ స్కూల్‌ని పట్టించుకునే అధికారి కూడా లేకుండా పోయారు. ఈ స్కూల్ అనేది ములుగు జిల్లాలోని వాయేడు మండలంలోని వాయేడు గ్రామం ఈ స్కూల్ ఉంది. చిన్న పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వాయేడు మండల ఎంఈఓ అంటే విద్యా వ్యవస్థని పట్టించుకునే ఎంఈఓ అధికారి ఏం చేస్తున్నాడో నాకైతే తెలియాలి. ఈ స్కూల్‌ని పట్టించుకుంటారని కోరుకుంటున్నాను. మా పిల్లల భవిష్యత్తు కోసం ఈ విద్యా వ్యవస్థని, ఈ స్కూల్‌ని డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను అధికారులని. ఈ స్కూలు చూశారా? ఈ స్కూలు ప్రాంగణం అంతా గడ్డితో, చెత్తతో, పిచ్చి పిచ్చి చెట్లతో ఇలాంటి స్కూల్ గ్రౌండ్, పిల్లలు ఆడుకునే స్కూల్ గ్రౌండ్ ఇలానే ఉంటుందా? ఈ విద్యా వ్యవస్థని, ఈ స్కూల్‌ని పట్టించుకునే అధికారం లేకపోవడం వల్ల నాకైతే మా పిల్లల భవిష్యత్తు మీద చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఈ స్కూల్‌ని డెవలప్ చేస్తారని అధికారులని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ స్కూల్‌ని పట్టించుకుంటారని కోరుకుంటున్నాను. ఓకేనండి. బాయ్.